మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్ బాలకృష్ణ ఆధ్వర్యంలో క్లీనర్ ఎయిర్ వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా వాయు కాలుష్యం తగ్గించడంపై ప్రభుత్వాలు వివిధ ఆదేశాలు మరియు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కావున సాలూరు పురపాలక సంఘం పరిధిలో తినుబండారాలను తయారు చేస్తున్న స్వీట్స్, బేకరీ, హోటల్స్ మరియు కార్ఖానాలలో తినుబండారాలు తయారు చేయడానికి ఉపయోగించబడిన రంపం పొట్టు, ఈక వీటి నుండి వెలువడిన పొగ ద్వారా వాయు కాలుష్యమై ప్రజలు ఆరోగ్య నష్టం కలుగుతున్నందున వాటి వల్ల టీబీ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ వాయు కాలుష్యం అరికట్టడానికి పురపాలక సంఘం పరిధిలో ఉన్న రంపం పొట్టు, ఈక మరియు కర్రలు, పొయ్యిలను ఉపయోగిస్తున్న 15 షాపులను గుర్తించి శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ వాయు కాలుష్యం వల్ల కలిగిన ఆరోగ్య నష్టాల దృష్టిలో పెట్టుకుని పర్యావరణ కార్యదర్శులు, సెక్రటరీలతో స్వయంగా వారికి నోటీసులు జారీ చేయడం అనేది. నోటీసులు ఇచ్చిన 24 గంటల లోపల పురపాలక సంఘానికి తమ యొక్క సమాధానం రాసి ఇవ్వాలని, అలాగే నోటీసు అందిన వారం రోజుల్లోపు ఈ వాయు కాలుష్యానికి వెలువడిన రంపం పొట్టు, ఈక మరియు కర్రలు, పొయ్యిలను తొలగించి గ్యాస్ పొయ్యిల ద్వారా తమ వ్యాపారాలు కొనసాగించాలని నోటీసులు జారీ చేయడమైనది. ఏ ఒక్కరైనా ఆదేశాలను బేఖాతాలు చేసిన తమ వ్యాపారాల లైసెన్సులు రద్దు చేసి తమ షాపులను చట్టరీత్యం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. అంటే